హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలామంది కమెంట్ సెక్షన్లో కానీ టెలిగ్రామ్లో కానీ త్రూ ఫోన్ కాల్స్ కానీ ఏపీ ఈసెట్ 2024 రిలేటెడ్ థర్డ్ కౌన్సిలింగ్ పెట్టే ఛాన్స్ ఉంటుందా, ఉంటే బాగుంటుంది కదా, మీరు కూడా సపోర్ట్ చేయండి. చాలా ఛానల్స్ చేస్తున్నాయి. ఛానల్స్ అన్నీ సపోర్ట్ చేస్తేనే కదా థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ యొక్క అప్డేట్ ఏమైనా మనకి ఇచ్చేది ఏపీఎస్హెచ్సి రిలేటెడ్ నుండి మనకి అని చెప్పి చాలామంది మెసేజ్లు చేస్తున్నారు. దానికోసం నేను ఇప్పుడైతే ఒక వీడియో చేయడం జరుగుతుంది. ఇప్పుడు జాగ్రత్తగా ఈ వీడియోని చూడండి టిల్ ఎండ్ వరకు కూడా. సో ఏదైతే ఇప్పుడు మీరు నాకు అలా చెప్తున్నారో ఇదంతా కరెక్టే. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఏపీ ఎప్సెట్, దట్ ఈస్ ఎంసెట్ 2024 ఫస్ట్ అండ్ సెకండ్ కౌన్సిలింగ్ కంప్లీట్ చేసుకొని థర్డ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అనేది మనకి స్టార్ట్ చేస్తుంది. దట్ ఈస్ థర్డ్ ఫేజ్ అని చెప్పట్లేదు కానీ స్పెషల్ ఫేజ్ అంటుంది. ఏదైనప్పటికీ కూడా కౌన్సిలింగే కదా. అది 19th ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. సో ఏపీ ఎప్సెట్ రిలేటెడ్గా. సో వై? బికాజ్ ఎందుకు స్టార్ట్ అవుతుంది? చాలా సీట్స్ వేకెంట్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు డెసిషన్ తీసుకొని సో అండ్ సో స్టూడెంట్స్కి మళ్ళీ అవకాశం ఇచ్చేటట్టు ఉంటుంది కాబట్టి ఏపీ ఎప్సెట్ వాళ్ళైతే మళ్ళీ స్పెషల్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు దాన్నే మనం తీసుకొని ఏపీ ఈసెట్ కూడా అంతే. సో ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజ్లో చాలామందికి కాలేజెస్ అలాట్ అయ్యాయి. అండ్ పాపం కొంతమందికి ఎవరైతే ఇన్స్టెంట్ సప్లీ రాశారో క్లియర్ చేసుకున్నారో వాళ్ళు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఒక్కటే కదా ఛాన్స్ ఇచ్చారు వాళ్ళకి, ఫస్ట్ ఫేజ్ అవ్వలేదు కదా. సో అలాంటి వాళ్ళకి ఏంటి అంటే ఒక ఫేజ్లోనే రాకపోవచ్చు కాబట్టి, అండ్ కొంతమంది ముందు రెండు కౌన్సిలింగ్లో కూడా సీట్స్ నచ్చకపోయినా రాకపోయినా కూడా థర్డ్ ఫేజ్ అవకాశం ఇస్తే వాళ్ళు అట్లీస్ట్ టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్లో సీట్స్ ఉండవు కాబట్టి అట్లీస్ట్ కాలేజ్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఏపీ ఈసెట్ వాళ్ళకి కూడా ఇంకా చాలా సీట్స్ అయితే లేటరల్ ఎంట్రీ కేటగిరీస్లోని మిగిలి ఉన్నాయి కాబట్టి ఈ కాలేజెస్లో అట్లీస్ట్ సీట్ వస్తే వాళ్ళు నెక్స్ట్ 3 years బీటెక్ చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇప్పుడే సీట్ రాకపోయింది అని అంటే తర్వాత దానికి అయితే మళ్ళీ 1 year వెయిట్ చేయాలి, ఈసెట్ రాయాలి మళ్ళీ. ఇది కష్టమవుతుంది కాబట్టి చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇది చాలా మంచి విషయమే. అండ్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఎప్పటిలాగే ఏంటి అంటే ఇప్పుడు మీరు మెయిల్స్ చేయండి. ఓకే, ఇంకేదైనా ఎవరికైనా ఇంకా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఎవరికేదైనా మన ఛానల్ సపోర్ట్ ద్వారా కానీ మనం మెయిల్స్ అయితే చేద్దాం. అర్థమైందా? ఇంకో విషయం ఏంటి అంటే ఇది పాజిటివ్ రెస్పాన్స్ వచ్చి మనకి వాళ్ళు ఏపీ ఈసెట్ కన్వీనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి రిప్లై ఇచ్చి ఫర్దర్గా ప్రొసీడ్ అయితే ఓకే, వెల్ అండ్ గుడ్. ఒకవేళ చెయ్యకపోతే ఎక్స్పెక్టేషన్స్ అయితే ఎక్కువ పెట్టుకోవద్దు. ఎందుకంటే మనం అడిగినంత మాత్రాన వాళ్ళు ఇస్తారనేది లేదు. ఓకే, ఇంకో పాయింట్ ఏంటి అంటే పాజిటివ్ హోప్తోనే ఉండండి, వస్తుంది అనే హోప్తోనే అయితే ఉండండి. ఓకేనా? బట్ రాకపోతే మాత్రం బాధపడొద్దు. ఓకే, థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కోసం ఇదైతే చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే వస్తే చాలామంది బీటెక్ కాలేజెస్లో జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. ఏదో కాలేజ్, ఓకే, మీ స్కిల్ ముఖ్యం ప్రూవ్ చేసుకోవడానికి, అదంతా ఓకే, అర్థమవుతుంది కదా. ఏ కాలేజ్ అయినా జాయిన్ అయిపోండి ఒకవేళ పెడితే కనుక. అర్థమవుతుందా? సో నేను మరి ఎందుకు ఇన్ని రోజులు రియాక్ట్ అవ్వలేదని కూడా అడగొచ్చు. చాలామంది కమెంట్స్ చేస్తున్నా. ఇప్పుడు ఏదైనా ఒకటి మీరు అడిగారు నన్ను, సో నేను కంటిన్యూస్గా దాని మీద వర్క్ చేయాలి. లైక్ అంటే నేను వీడియోస్ చేయడం, నేను మెయిల్ పెట్టడం, వాళ్ళ దగ్గర నుంచి రిప్లైస్ ఎక్స్పెక్ట్ చేయడం, మిమ్మల్ని పుష్ చేయడం, ఇవన్నీ నేను చేసేటప్పుడే ఏదో ఒక వీడియో పెట్టి నేను మీకు ముందుకి తీసుకువెళ్ళడానికి ఉండాలి. కానీ ఆ చేసే అవకాశం నా దగ్గర లేనప్పుడు నేను చేయకూడదు కదా. ఆ వీడియోస్ చేయడం నాకు కుదరట్లేదు. ఏ వీడియో కూడా నేను చేయట్లేదు యూట్యూబ్లో చాలా రోజుల నుంచి. ఒక వీడియో మాత్రమే పోస్ట్ చేశాను. సో నాకు అవ్వడం లేదు కాబట్టి నేను వీడియో చేయలేదు. సో నేనైతే ఏపీ ఈసెట్ కన్వీనర్ మెయిల్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను. వాటికి రెస్పెక్ట్ఫుల్ మేనర్లో మీకు ఒకవేళ ఎలా పెట్టాలో తెలియకపోతే మనకి ఏఐ ఉంది, చాట్ జీపీటీ ఉంది, జెమినై ఉంది గూగుల్ది. సో ఇవన్నీ యూజ్ చేస్తూ ఏపీ ఈసెట్ కన్వీనర్కి మీ తరపు నుండి మీ రిక్వెస్ట్ని తెలియజేయండి. అర్థమవుతుందా? మీకు తెలియపోయినా కూడా చాలా టూల్స్ అయితే ఉన్నాయి కాబట్టి మనకి వాటిని యూజ్ చేస్తూ మీరైతే మెయిల్ చేయడానికి ట్రై చేయండి రెస్పెక్ట్ఫుల్ మేనర్లో. ఓకే, సో అదైతే చేయండి. నేను కూడా నా తరపు నుంచి నేను మెయిల్ చేస్తాను. అండ్ ఈ వీడియోని ఎవరైతే లైక్ ఏ సీటు ఫిల్ అవ్వకుండా ఏ కాలేజ్లోని ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి. దట్ వాళ్ళకు కూడా ఒక అవకాశం వచ్చి వాళ్ళు కూడా మెయిల్ చేయడానికి ట్రై చేస్తే ఏమైనా పాజిటివ్గా స్పందించి థర్డ్ ఫేజ్ ఆఫ్ ఈసెట్ కౌన్సిలింగ్ పెడితే ఇట్ విల్ బి వెరీ హ్యాపీ అండ్ యూస్ఫుల్ ఫర్ ఎవరైతే మనకి సీట్స్ అయితే రాలేదు వాళ్ళందరికీ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అర్థమైందా? నేను కూడా చేస్తాను. నేను మళ్ళీ చేసి మెయిల్ మీరు కూడా చెయ్యండి. ఓకేనా? ఆ మెయిల్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెయ్యండి. హోప్ ఫర్ ది పాజిటివ్ రెస్పాన్స్. ఓకే, మళ్ళీ రెస్పాన్స్ వచ్చాకైనా ఏదైనా అప్డేట్ వచ్చాకైనా వీడియో అయితే చేస్తాను. అండ్ ఎవరైతే ఆల్రెడీ మీ ఫ్రెండ్స్ ఉన్నారో కాలేజెస్లో సీట్ వచ్చిన వాళ్ళకు కూడా ట్రై చేయమని చెప్పండి. వాళ్ళకి ఏపీ ఈసెట్ రిలేటెడ్గా కన్వీనర్కి మెయిల్ చేయమని చెప్పి, పెద్ద పెద్ద మెసేజ్లు ఏం అవసరం లేదు, రిక్వెస్టింగ్ అడిగితే సరిపోతుంది. అర్థమైందా? అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్రతి వీడియో చేయలేదా? ఇప్పుడు
నేను మళ్ళీ మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తే కనుక మళ్ళీ వీడియో అయితే నేను చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.